డిగ్రీలు చదివి ఇంజనీరింగ్లు చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారా? ఏ కోర్సు ఏ స్కిల్ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ సందేహాలకు సమాధానమే సైబర్ సెక్యూరిటీ కోర్స్. సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే 6 నెలల్లో జాబ్ రావడం గ్యారంటీ. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలంటే ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే తొందరగా ఉద్యోగం వస్తుందా? ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సుని ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? ఒకవేళ నేర్చుకుంటే ఎలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి? సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్లో ఉన్న బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్పించడానికి దాదాపుగా 10 ఏళ్ల పాటు అనుభవం ఉన్న కోచింగ్ సెంటర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే. చివరిలో మీకు బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఉదయ్ కిరణ్ గారు. సో సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకున్న స్టూడెంట్కి కెరియర్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయండి? సైబర్ సెక్యూరిటీ యాజ్ ఎ కెరియర్ చూస్ చేసుకున్న స్టూడెంట్కి సాక్ అనలిస్ట్ ఒకవేళ ఫ్రెషర్ అయితే కనుక కొంచెం సైబర్ సెక్యూరిటీ బీటెక్లో చూస్ చేసుకున్న చాయిస్ బట్టి తొందరగా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం చాలానే ఉంటుందండి. సాక్ అనలిస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా. ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ఫీల్డ్లో కెరియర్ని ప్రారంభించవచ్చా? ఎస్, ఖచ్చితంగా ప్రారంభించవచ్చండి. ఫ్రెషర్స్కి అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంటే సాక్ అనలిస్ట్లో జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాకుండా తనకు ఎథికల్ హ్యాకింగ్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా విఏపిటి అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్ రోల్స్ కూడా చాలానే ఉంటాయి. ఓకే, వన్స్ ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు? ఫ్రెషర్స్ అయితే సాక్ అనలిస్ట్ L1 రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ జూనియర్ పెనిట్రేషన్ టెస్టింగ్ రోల్స్కి చేసుకోవచ్చు. అది కాకుండా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంటర్న్స్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి కంపెనీకి తప్పనిసరిగా ఎందుకైంది? సైబర్ సెక్యూరిటీ మనకు ఈరోజు ఇండియాలో తప్పనిసరి అయిపోయిందండి. ఈరోజు ఇండియాలో మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా సరే ఒక మొబైల్ ఫోన్ పట్టుకుంటే చాలు, అంత డిజిటైజేషన్ అయిపోయింది. అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ప్రతి సెకండ్కి కొన్ని లక్షల కొద్ది సైబర్ అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి ప్రతి కంపెనీల్లో. సో డేటా బ్రీచ్ ఏదన్నా అయితే నెక్స్ట్ మూమెంటే కంపెనీ మూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సైబర్ సెక్యూరిటీలో స్కిల్స్ ఉన్న వారికి ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి? సైబర్ సెక్యూరిటీలో స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి చాలా డిమాండ్ ఉంటుందండి. వాళ్ళకు కంపెనీస్ ట్రైనింగ్ ఇచ్చే టైం అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. 24 అవర్స్ రన్ అయ్యే సాక్ టీమ్స్లో కానీ విఏపిటి టీమ్స్లో కానీ బాగా అవకాశాలు ఉంటాయి. రెడ్ టీమ్, బ్లూ టీమ్ వాటిల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, అంటే ఐటీ కంపెనీలోనే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేకపోతే మెడికల్ సెక్టర్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయండి. బ్యాంకింగ్ సెక్టార్, మెడికల్ సెక్టార్స్ రెండు కూడా రెగ్యులేటెడ్ సెక్టార్స్ అంటామండి. వాటికి కంప్లయన్సెస్ మీట్ అవ్వడానికి కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. స్టార్టప్స్లో కూడా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. స్టార్టప్స్ ఈరోజు మిగతా ప్రొడక్ట్స్ కన్నా కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ బెటర్ అని చూపించుకోవడానికి కంపల్సరీగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఎనేబుల్డ్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ వైపు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్కి అయితే అవకాశాలు చాలానే ఉంటాయి. నార్మల్ ఐటీ స్కిల్స్తో పోల్చుకుంటే సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళని కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటూనే ప్రిఫర్ చేస్తున్నాయి. దానికల్ల రీజన్స్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ వాళ్ళకు కంప్లయన్స్ మేనేజ్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుందండి. ఏదైనా సరే నాన్ కంప్లయన్స్ ఒక ప్రాసెస్లో వచ్చినా సరే కొన్ని లక్షల డాలర్లు వాళ్ళకు ఫైన్ పడిపోతుంటుంది. వీటిని మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్సే ప్రిఫర్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? మనకు గ్రోత్ అనేది 3 స్టేజెస్లో ఉంటుందండి. ఇది ఫ్రెషర్కి అయితే ఒక 1 to 2 years వరకు కూడా ఒక లెవెల్లో ఉంటారు, అసోసియేట్ లెవెల్ అంటాం దాన్ని. ఆ తర్వాత మిడ్ లెవెల్ కెరియర్ వచ్చేసేసి 3 to 5 years వరకు ఉంటుంది. దీంట్లో వాళ్ళకు L2 రోల్స్, L3 రోల్స్ ఇట్లా ఉంటాయి. ఆ తర్వాత 5 years ప్లస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆర్కిటెక్ట్ రోల్స్ కిందకి వెళ్ళిపోవచ్చండి. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక లాంగ్ టర్మ్ కెరీర్ ఆప్షనా లేకపోతే నార్మలా? సైబర్ సెక్యూరిటీ అనేది మనకు లాంగ్ టర్మ్ కెరీర్ ఆప్షన్గా చూసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి చాలా వేరీ అవుతుంటాయి. మనకు ఆల్మోస్ట్ లైక్ 15+ డొమైన్స్ దీంట్లో ఉంటాయి. దీంట్లో మనకు బ్రెడ్త్ కన్నా కానీ డెప్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో సాక్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక 3 years తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి పెనిట్రేషన్ టెస్టింగ్కి మూవ్ అయిపోవచ్చు. లేకపోతే అక్కడి నుంచి నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో మన క్లౌడ్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఎన్క్రిప్షన్ లాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ అలాంటి వాటికి కూడా వెళ్ళొచ్చండి. సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న ఫ్రెషర్కి స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుందండి? యావరేజ్గా చూస్తే మనకు స్టార్టప్స్ కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ ఆర్ Tier 1 కంపెనీస్ మినిమం ఒక 4 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 7 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారండి. ఓకే, ఎథికల్ హ్యాకింగ్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ఈ రెండింటితో పోల్చుకుంటే శాలరీలో ఎంత తేడా ఉంటుంది?
ఎథికల్ హ్యాకింగ్ అనేది పీరియాడికల్లీ చేసుకునే పని అండి. అది ఎవ్రీ క్వార్టర్కి అట్లా చేసుకుంటూ ఉంటారు. క్లౌడ్ సెక్యూరిటీ అనేది 24/7 మనకు ఉండాల్సిందే. సో కంపేర్ చేసుకుంటే మాత్రం రెండు డిఫరెంట్ డొమైన్స్. శాలరీస్ అనేవి క్లౌడ్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఓకే. ఈ ఫీల్డ్లో ఫాస్ట్గా శాలరీ హైక్స్ రావడానికి గల కారణాలు ఏంటండి? సర్టిఫికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ ఉండాలి. ఈ రెండు ఉండి స్కిల్స్ చూపిస్తే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంటే వీక్యూబ్ నుంచి సెక్యూరిటీ కోర్స్ చేసి ఎవరైనా సక్సెస్ఫుల్గా స్టూడెంట్ ఉన్న స్టోరీ చెప్పగలరా? లాస్ట్ ఫిబ్రవరిలో మన వీక్యూబ్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడండి. తను జాబ్ సర్చ్లో ఉన్నాడు అప్పుడు. తను జాయిన్ అయింది కూడా ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సాక్ నేర్చుకుంటానని చెప్పేసి. సో ప్రీవియస్గా తనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది బేసిక్స్ మీద. సో అతను ఇంకా అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, జాయిన్ అయినప్పటి నుంచే కూడా. అండ్ వీక్యూబ్గా మేము హెల్ప్ చేస్తూ ఉంటాము అతనికి, ల్యాబ్స్ కానీ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది సినారియోస్ చెప్పేసి. అతను ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత రీసెంట్గా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలోనే 16.5 lakhs ప్యాకేజ్తో జాయిన్ అయ్యాడు. ఓకే. ఇప్పటి వరకు వీక్యూబ్లో సెక్యూరిటీ కోర్స్ని ఎంతమందికి మీరు నేర్పించుంటారు? ప్రస్తుతానికైతే అబౌట్ 370+ స్టూడెంట్స్ అయితే మనకు కరెంట్లీ నేర్చుకుంటున్నారండి. ఓకే. వాళ్ళలో ఎంతమంది ప్లేస్ అయ్యారండి? ఆల్మోస్ట్ ఒక 10 to 15% అయితే మనకు ప్లేస్మెంట్ రికార్డ్ ఉందండి. అంటే ముందు ఉద్యోగం లేకుండా వచ్చిన స్టూడెంట్ ఎవరైనా సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకొని తర్వాత జాబ్ సాధించిన స్టూడెంట్ ఉన్నారా? ఎవరైనా సక్సెస్ఫుల్ స్టోరీ ఉందా? ఉందండి. ఆల్రెడీ ఒక అబ్బాయి జాబ్ చేస్తూ జాబ్ మధ్యలో డ్రాప్ అయిపోయి తను నాన్ ఐటీ నుంచి ఐటీ సెక్టార్కి వచ్చాడు. వచ్చిన తర్వాత సైబర్ సెక్యూరిటీ ఒక కెరియర్ లాగా స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి నెట్వర్కింగ్ అండ్ విఏపిటి అండ్ సాక్ నేర్చుకున్నాడు. మొన్న ఇంటర్న్షిప్ రోల్ కూడా ఒకటి సంపాదించాడండి. సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ యొక్క మాడ్యూల్ని చెప్పగలరా? సైబర్ సెక్యూరిటీ మనకు 3 స్టేజెస్లో నేర్చుకోవాల్సి వస్తుందండి. ఒకటి ఫౌండేషన్ కోర్స్ అంటాము. ఫౌండేషన్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్, నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ టీసీపీఐపీ బేసిక్స్, ఈ 3 నేర్చుకోవాలి. ఆ తర్వాత రియల్ రౌటర్స్, స్విచెస్ మీద కూడా కాన్ఫిగరేషన్స్ చేయాలి. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి అటాక్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలండి. విండోస్ మిషన్స్, లైనెక్స్ మిషన్స్ మీద, క్లౌడ్ మీద ఎలా అటాక్స్ అవుతాయని నేర్చుకుంటాం మనము. ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుందండి? ఇది మనకు 4 to 5 months వరకు ఉంటుందండి కోర్స్ డ్యూరేషన్. సో ఓన్లీ ఆన్లైన్ ఉంటుందా, లేకపోతే ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు కలిపి ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? రెండు కలిపి మనం సైమల్టేనియస్గా చెప్తామండి. అండ్ ప్రతి సెషన్ కూడా రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. సెషన్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ కూడా అప్లోడ్ చేస్తామండి. ఓకే. స్టూడెంట్స్కి ఎథికల్ హ్యాకింగ్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా చెప్తారు వీక్యూబ్లో? స్టూడెంట్స్కి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు లైవ్గా ల్యాబ్స్లో మేము చూపిస్తామండి. అవి కోర్సు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో వితిన్ ఏ వీక్ ఆ మాడ్యూల్స్ బట్టి ప్రాజెక్ట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాం. కోర్స్ అయిపోయిన తర్వాత కాకుండా కోర్స్తో పాటే ప్రాజెక్ట్స్ ప్యారల్గా రన్ అవుతూ ఉంటాయి. సో జాబ్ అసిస్టెన్స్ అనేవి వీక్యూబ్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేశారు, వాళ్ళకి ఎలా చూపిస్తారు? జాబ్ అసిస్టెన్స్ అనేది డే 1 నుంచే మనకు స్టార్ట్ అయిపోతుందండి ప్రోగ్రామ్. ఇనిషియల్గా వాళ్ళకు లింక్డ్ఇన్, రెజ్యూమే రెండు కూడా మేము ఫోకస్ చేస్తాం. ఫస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడము, ఎవ్రీడే చేసిన ల్యాబ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం, దాంతో వాళ్ళకు ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫైల్ డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రెజ్యూమేలో ఎలాంటి స్కిల్స్ వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని 2 నేర్పిస్తాం. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ప్రజెంటేషన్ ఇచ్చేటట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తాము. మా హెచ్ఆర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు జామ్ సెషన్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ, 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ, లేటెస్ట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు జాబ్ అసిస్టెన్స్ అనేది మేము చేస్తుంటాం. ఓకే. జాబ్ వచ్చేంత వరకు స్టూడెంట్కి వీక్యూబ్ ఎలా సపోర్ట్ చేస్తుంది? జాబ్ వచ్చేంత వరకు ఏ స్టూడెంట్ అయినా సరే ఈరోజు సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మేబీ కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి జాబ్ రాలేదనుకోండి, దే ఆర్ అలౌడ్ టు కమ్ టు జాయిన్ ఎనీ క్లాస్. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు రావచ్చు. కాకపోతే ముందే మాకు చెప్పాల్సి వస్తుంది అనమాట, ఈ టైంకి వస్తున్నాము, జాబ్స్ ఉంటాయి, టాపిక్ ఏం చెప్తున్నారు అని తెలుసుకొని రావు. ఓకే. సైబర్ సెక్యూరిటీ టీచింగ్లో మీకు ఎంత అనుభవం ఉందండి? నేను ఓవరాల్గా ఐటీలో 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. ఈ టీచింగ్లోనేమో లాస్ట్ 15 years నుంచి కూడా ప్యారలల్గా నేను టీచింగ్ కూడా చేస్తున్నానండి. నేను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో నేను కార్పొరేట్ ట్రైనర్ అండి అక్కడ, అండ్ ఐటీ కన్సల్టెంట్. ఇప్పటికీ కూడా అక్కడ డిఆర్డిఓ అండ్ డిఫెన్స్ డీజీక్యూఓ అండ్ లైక్ పవర్ గ్రిడ్ లాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా సైబర్ సెక్యూరిటీ డిజైన్ చేసి కోర్సెస్ నేను చెప్తానండి. దాంతోపాటు స్టూడెంట్స్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉంటానండి. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్కి మీరు ఎలా టీచ్ చేస్తారు? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్కి అంతా కూడా మేము ముందుగా వాళ్ళకు బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి,
అలా ఒక ఐటీ హెల్ప్ డెస్క్లో ఎట్లాగైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా ఈ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ డిఫెన్సెస్ ఎంతవరకు అయితే జాబ్ స్కిల్స్ అవసరం ఉంటాయో అంతవరకు మేము చెప్తామండి. సెక్యూరిటీ కాన్సెప్ట్లు అనేవి కొంచెం హార్డ్ ఉంటాయి, స్టూడెంట్స్కి అర్థమయ్యేలా మీరు ఎలా చెప్తారు? చాలా మటుకు మా ఫ్యాకల్టీస్ మేము కొంచెం ఫ్రీడమ్ తీసుకుంటామండి, క్రియేటివ్ ఫ్రీడమ్. స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలాగా పాప్ కల్చర్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి మాకు, మూవీస్ గురించి చెప్తూ ఉంటాము, లేకపోతే వాళ్ళకి అర్థమైన ఎంసీయూ మార్వెల్ కామిక్ యూనివర్స్ ఉంటుంది వాటికి రిలేట్ చేసి చెప్తూ ఉంటాము. సో కనెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ప్లస్ లేటెస్ట్ అటాక్స్ ఏవైతే అవుతుంటాయో అవి కూడా మేము వాళ్ళకు ఇంట్రడ్యూస్ కూడా చేస్తూ ఉంటామండి. ఓకే, వీక్యూబ్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుందండి, మోస్ట్లీ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? అంటే ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరు జాయిన్ అవ్వచ్చు? ఈ కోర్స్ ఓపెన్ టు ఆల్ అండి. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ జాయిన్ దిస్ కోర్స్. గ్యాప్ ఉన్నా పర్వాలేదండి. మనకు ఉమెన్ అయితే ఇంకా ప్రిఫరబుల్గా ఉంటుందండి ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా. ఎందుకంటే ఈ కోర్సులో మనకు బగ్ బౌంటీ హంటింగ్ కూడా మనం నేర్పిస్తున్నాం. బగ్ బౌంటీ హంటింగ్ పెద్ద పెద్ద కంపెనీస్ మెటా ప్లాట్ఫామ్ కానీ లేకపోతే గూగుల్ కానీ ఫ్రీగా వాళ్ళు ఎన్రోల్ చేసుకొని అక్కడ క్వాలిఫికేషన్ కూడా ఏది చూడరు, ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు బగ్ బౌంటీ హంటింగ్. ఓకే, అది కూడా నేర్పిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న జాబ్లెస్ యూత్కి మీరిచ్చే సందేశం ఏంటి? ఒకటండి, మీరు సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ చాయిస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రిపరేషన్ అండ్ ఆబ్జెక్టివ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది ముందుగా రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒకసారి దిగిపోయిన తర్వాత మళ్ళీ కెరియర్ అనేది మార్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అట్లా. సో ప్రిపరేషన్ అండ్ రీసెర్చ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది. మనకు సైబర్ సెక్యూరిటీలో 2 ట్రాక్స్ ఉంటాయి. ఒకటేమో ఎథికల్ హ్యాకింగ్ ట్రాక్ అంటాం, దాంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అండ్ అటాక్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఓకే. అండ్ రెండో ట్రాక్ వచ్చేసి మనకు సాక్ అంటాం, దాంట్లో ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్ అనేది డాక్యుమెంటేషన్ అండ్ డీటెయిలింగ్ ఎక్కువ ఉన్న మైండ్ సెట్ ఉంటే కనుక సాక్కి రావచ్చు. సో మీ మైండ్ సెట్ అని దీన్ని బట్టి మీరు ఒక పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని ఎందుకు చెప్తుంటారు? అంటే రేపు ఎల్లుండి స్టూడెంట్స్ ఏమన్నా నెక్స్ట్ మంత్ జాయిన్ అవుదాం, ఎల్లుండి జాయిన్ అవుదాం ఇలా అనుకుంటూ ఉంటారు. ఇమీడియట్ జాయినింగ్ అనేది ఎందుకు చెప్తారు? ఇమీడియట్లీ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి కొంచెం ఒక లెర్నింగ్ కర్వ్ అనేది వాళ్ళకు లాంగ్గా ఉంటుందండి. వాళ్ళు ఇంకా ఎంత ఎక్స్టెండ్ చేస్తున్న కొద్దీ కొత్తది ఎమర్జింగ్ వస్తూ ఉంటాయి, కొత్తవన్నీ కూడా అటాక్స్ ఇంకా డిలే అయిపోతుంటే మనకు ఆపర్చునిటీస్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయండి. సైబర్ సెక్యూరిటీ కోర్సు వీక్యూబ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సైబర్ సెక్యూరిటీ కోర్స్లో వీక్యూబ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా సరే మా ఇన్స్టాగ్రామ్ వీక్యూబ్ పేజ్ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అది కాకుండా మా వీక్యూబ్ వెబ్సైట్ కూడా ఉంది, దాని ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తే కనుక చూసి మమ్మల్ని ఫోన్ చేస్తే కాంటాక్ట్ అవుతుందండి. ఎవ్రీ డే మాకు 12:30కి డెమో సెషన్ ఉంటుంది, మీరు అప్పుడు కాల్ చేసినా లైవ్గా డెమో కూడా మేము చూపిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.